ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓహో, ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఈ టిక్కులాడితో కులకడానికేనా గౌరీని అక్కడ పెట్టి నువ్వు ఇక్కడున్నావు శంకర్? మాటలు జాగ్రత్త. టిక్కులాడి అంటే చెప్పు పగిలిపోద్ది. పాపం పెద్దాయన ఏదో తెలియక మాట్లాడాడు, వదిలే. ఏంటి వదిలేది? మీరు వదిలినా నేను వదలను. నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? అరవకు, నాకు నచ్చదు. నువ్వు చేసే పనులు నాకు నచ్చుతాయనుకున్నావా? ఏమయ్యా శివారెడ్డి, నా అల్లుడు అందంగా ఉన్నాడని నీ కూతుర్ని ఎరగా వేశావా? తన నా బిడ్డ కదప్పా. మరి నీ పోలికలే ఉన్నాయి. అవును రెడ్డి గారు, ఇంతవరకు గమనించడం లేదు మేము. కొంప తీసి అమ్మాయి వాళ్ళ అమ్మకు మీకు ఇగో నా పిల్లం చనిపోయినాక నేను మరో ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడలేదు. నేను శివారెడ్డి కూతుర్ని కాదు, వేరే. శంకర్ చాలా మంచివాడు. నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. పెళ్ళైన వాడితో ఫ్రెండ్షిప్ ఏంటమ్మాయి? శంకర్, నీకు పెళ్ళయిందా? అంటే అది అది పెళ్ళయింది, పెళ్ళం ఉంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు శంకర్? నీకు పెళ్ళయిందని ఎందుకు చెప్పలేదు? పెళ్ళయింది కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు పెళ్ళైనా పెళ్ళే కదా నాయనా. అనుకు నాకు ఎప్పుడు పెళ్ళైంది మామయ్య? ఆ జన్మలో. ఆ జన్మలో జరిగిన పెళ్లి గురించి అంటున్నారా? ఎస్, యు ఆర్ రైట్. మామయ్య ఆ పెళ్లి గురించి చెప్తున్నారు. మరి ఈ జన్మలో జరిగిన పెళ్లి? జరిగిన పెళ్లి కాదు మామయ్య, జరగాల్సిన పెళ్లి అనండి. జరగాల్సిన పెళ్లి ఏంటి? అదే తన పెళ్లి మామయ్య. ఇంకా నేను నీ పెళ్ళేమో అనుకున్నాను. బా కాదు, ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా దేని గురించి? తన పెళ్లి గురించే కదా, అంతేగా? అవును. ఏమయ్యా యాదగిరి, శంకర్ బాగానే కన్ఫ్యూజ్ చేస్తున్నాడయ్యో. కన్ఫ్యూజ్ కాదు, మేనేజ్ చేస్తున్నారు. ఓ, నాకు పెళ్లి జరుగుతుంది, జరగాలి కూడా. పెళ్లి చేసుకో, పెటాకులు చేసుకో. నా అల్లుళ్ళు కూతుళ్ళు ఉన్న చోట నువ్వెందుకుంటున్నావు? అసలు నువ్వు ఈ శివారెడ్డి కూతురు కానప్పుడు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? పో బయటికి. నన్నే బయటికి వెళ్ళమంటావా? ఏ మెడపట్టి బయటికి గంటేయమంటావా? వద్దు మామయ్య. తను నీకు ముద్దు, నాకు కాదు. ఇప్పుడే దీన్ని బయటికి గంటేస్తాను. వద్దు బాబాయ్, తనని టచ్ చేయొద్దు. మీరు ఆగండి అమ్మా, అసలు మీకేం తెలీదు. మీరు చిన్నపిల్లలు. పద పద.
బాబాయ్ శంకరు ఈ దెయ్యం సంగతి ఏమో గానీ ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు దెయ్యంలానే బిహేవ్ చేస్తున్నాడు. ముసలోడు గట్టి పిండమే. చీ ఆపోనరు ఏంటా మాటలు. ఆ, అప్పుడెప్పుడో మూసిన కన్ను ఇప్పుడు దాకా తెరవకపోతే పోయాడేమో అనుకున్నాను. దయ్యానికి చెప్తే ఆయనకి బదులు నువ్వు పోతావు. బలెటోడే బాబు. ఏంటి మామయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంతా ఓకే కదా? అంతా సరే గాని అదేంటలుడు ఈ ఇంట్లో దయ్యాన్ని పెట్టుకొని మీరంతా ఎలా ఉంటున్నారు? మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం మావయ్య. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాం, మీరు విన్నారా? బాబాయ్ అక్కడే ఉండు, నువ్వు లోపలికి రావద్దు. అవును, అప్పుడే అమ్మాయిలు చెప్పారు. ఎందుకో అనుకున్నా. ఎందుకని ఇప్పుడు అర్థమైందా? యాదగిరి, ఈ విషయం పెద్దవాడివి నువ్వేనా చెప్పాలి కదా. మీరు ఇలా చెప్పా పెట్టకుండా వస్తారని మాకేం తెలుసండి. దయ్యాల గురించి వినడం, సినిమాల్లో చూడడం తప్ప ఇలా ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. మేం మాత్రం రోజు దెయ్యాలతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతామా? మాకు ఇదే ఫస్ట్ టైం. అవును శంకర్, ఆ ఎక్స్పీరియన్స్ ని ఏమంటారు? నీతో మాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గోస్ట్ ఎక్స్పీరియన్స్. ఊరుకోయే బాబు. ఏంటయ్యా శివారెడ్డి, నువ్వు ఇంట్లో పశువుల్ని పక్షుల్ని పెంచినట్టు దెయ్యాల్ని పెంచుతున్నావా? ఆ దయ్యానికి నాకు ఏ సంబంధం లేదు చెప్పున్నాను కదప్పా. ఆ? మరి ఆ దయ్యం మీ ఇంట్లో ఎందుకుందయ్యా? భలేవారు మావయ్య, అది ఆయన పూర్వీకుల ఆస్తి. ప్రశాంతంగా పెట్టెలో పడుకున్న దాన్ని తీసుకొచ్చి మరీ లేపాడు. ఆ పాపంలో ఈ ఓనర్ కూడా పాలు పంచుకున్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కలిసి మాకు గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఏమయ్యా, ఏదో భోషణంలో గుప్త నిధులు అవి ఇవి ఉంటాయనుకున్నాం గానీ దెయ్యం ఉంటదని మాకేం తెలుసు? ఎక్కువ మాట్లాడుతుంటే తల గోడకేసి కొట్టేస్తాను. అయినా శంకర్ సార్ చెప్తూనే ఉన్నారు కదా, మీరన్నారా? ఇదిగో ఓనరు, ఇప్పుడు ఆ పంచాయతీ అంతా ఎందుకప్పా? పాపం ముందా పెద్దాని పరిస్థితి ఏంటో చూడండి. అవును శంకరు, నేను ఇక్కడ ఉండలేను. వెంటనే నన్ను బయటికి పంపించు శంకరు. ఏమండి, ఇక్కడికి ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ సేవలు లేవు.